హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ మౌర్య. ఫ్రెండ్స్, రేపు 18th, ఇవాళ 17th, రేపు 18th మనకు కోర్ మైనింగ్ సంబంధించిన అప్డేట్ రేపు రాబోతుంది. ఎట్లా అంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్రాండ్ అప్డేట్ అనౌన్స్మెంట్. ఇక్కడ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మనకి దీని అప్డేట్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ బ్రాండ్ అప్డేట్ అనౌన్స్మెంట్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే దీంట్లో టోటల్గా మనకు ఈ అప్లికేషన్కి సంబంధించిన డాటా కానీ ఏమన్నా ఉంటే గట్టే ఈ బ్రాండ్ అనౌన్స్మెంట్ దీని ద్వారా వాళ్ళు తెలియజేస్తారు. చూడండి, మనకు 18th ఇక్కడ ఉన్న చూసా, క్లమ్ యువర్ మైండ్ కోర్ అంటిల్ December 18th 23:59 UTC టైమ్ ద అన్క్లైమ్డ్ టోకన్స్ విల్ బీ క్లియర్డ్ వెన్ దిస్ టైమ్ ఎక్స్పైర్. ద కోర్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ విల్ బీ నాట్ బీ ఎఫెక్టెడ్ బై దిస్ అని అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సింపుల్, ఏం లేదు. ఏవైతే మనం క్లెయిమ్ చేసుకొని టోకన్స్ ఉంటాయో 18th తారీఖు మనకు అన్క్లైమ్డ్ అంటే క్లెయిమ్ చేసుకొని టోకన్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేస్తారు అని ఇక్కడ ఇచ్చిండు. అయితే మనం రిసీవ్ ఇక్కడ మనకి ఎట్లా అని అంటే మనకు ఒక నిమిషం ఆగండి. మనకి ఇక్కడ రిసీవ్ ఉన్నది కదా, ఇక్కడ రిసీవ్ కోర్ ఉందిగా, రిసీవ్ కోర్ మీద అయితే మనకు రిమైనింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు నాది ఎంటీ ఉంది, ఇది బ్లాక్స్ అనేటివి నాకు ఎంటీ ఉంది. ఈ బ్లాక్స్ అనేటివి ఇంకా ఏమైనా రిమైనింగ్ ఏమైనా బ్యాలెన్స్ మనం మైన్ చేసి ఉంటే మనకు చిన్న చిన్న బ్లాక్స్ జనరేట్ అయితే ఎవ్రీ 10 minutes ఒకటి ఆ బ్లాక్స్ ఏమైనా రిమైనింగ్ ఉంటే 18th తారీఖు ఆ టోకెన్స్ని మనం క్లెయిమ్ చేసుకోలేం. తర్వాత మనకి ఏంటంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. ద కోర్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్ విల్ బీ నాట్ బీ ఎఫెక్టెడ్ బై దిస్ అని అంటే మనం అయితే కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ ఈ కాయిన్స్ అనేటివి మనకి ఏం ఎఫెక్టెడ్ ఏం పడది, అట్లనే ఉంటాయి మన వ్యాలెట్లో. కాకపోతే అంటే ఇక్కడ అయితే రిసీవ్ కోర్ అని కొట్టలేదు ఆ కాయిన్స్ మాత్రం క్లియర్ చేయబడుతుంది అని అక్కడ స్పష్టంగా ఇచ్చిండు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూడండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చదవండి, ఒకసారి క్లియర్గా చదవండి. ఇక్కడ చూడు, ఇక్కడ వి అఫీషియల్లీ లాంచ్ ప్రాజెక్ట్ ద స్టార్ట్ ద బ్రాండ్ న్యూ ఎయిర్ డ్రాప్ ఫంక్షన్స్ అరౌండ్ ద December 26th. దిస్ విల్ ఆల్సో ద అఫీషియల్ ఇన్ ద ప్రీవియస్ మైనింగ్ ఫంక్షన్. వి ఆస్క్ ఆల్ యూజర్స్ టు ఇన్స్టాల్ ద న్యూ యాప్ వర్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా, మనకు ఈ 26 వరకు 18th తారీఖు మనకు దీనికి సంబంధించిన రేపు మనకు అనౌన్స్మెంట్ వస్తుంది, టెస్ట్ నెట్కి సంబంధించిన అనౌన్స్మెంటు. తర్వాత మనకి ఏమొస్తుంది అని అంటే 18th తారీఖు నుంచి 26 వరకు ఈ 3 అంటే జెన్యూన్ కాయిన్స్ కాదు, నార్మల్ డమ్మీ ఎయిర్ డ్రాప్స్ని మనకు ఈ కోర్ బ్లాక్ చైన్ మీద టెస్ట్ నెట్ ద్వారా దాన్ని ఈ కోర్ బ్లాక్ చైన్ రీటెస్ట్ చేసుకుంటారు. దీని కోరు కాయిన్ అనేది ఈ కోర్ బ్లాక్ చైన్ అనేది ఫంక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా, ఏమైనా చిన్న చిన్న బగ్స్ ఉన్నాయా, అలాంటి ఏంటంటే 3 ప్రాజెక్ట్ని డమ్మీ ప్రాజెక్ట్ని ఈ బ్లాక్ చైన్ మీద లాంచ్ చేసి స్వాపింగ్ గారి ట్రేడింగ్ చేస్తే ఎట్లుంటుంది మనకు. దీనికి సంబంధించి మనకు 26 తర్వాత ఏమైనా బగ్స్ ఉంటే ఆ బగ్స్ని ఫిక్స్ చేసేసి ఆఫ్టర్ 26 తర్వాత మనకు మెయిన్ నెట్ అనేది లాంచ్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక నిమిషం చూడండి. కోర్ కాయిన్కు వేరే కాయిన్కు తేడా ఏంటిది అని అంటే కోర్ కాయిన్ సప్లై అనేది టోటల్ మీకు అర్థమవుతాడు చెప్తున్నా, మీరు క్లారిటీ వినండి. అసలు కోర్ని ఇంత ప్రత్యేకంగా తీసుకొని వీడియోస్ మనం ఎందుకు చేస్తున్నాం, ఈ కోర్ను ఇంత సీరియస్గా మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే చెప్తాను వినండి ఒక్కసారి. కోర్ కాయిన్ వర్సెస్ అదర్ కాయిన్స్ ఆర్ అదర్ బ్లాక్ చైన్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మనకు కోర్కు టోటల్ సప్లై వచ్చేసి 2.1 బిలియన్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చేసింది ఇందులో 2.1 బిలియన్లో 25% మైనింగ్ ఆండ్రాయిడ్ మొబైల్కి మైనింగ్కి ఇచ్చిండ్రు వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అంటే 525 million.6. ఓకేనా, అయితే మనకు ఈ ఎయిర్ డ్రాప్స్ అనేటి 525 million కాయిన్స్ మనకు అయితే మనకు ఈ ఆండ్రాయిడ్ వర్షన్లో మైనింగ్కి ఇచ్చారో రిమైనింగ్ 5.1 billion అయితే కాయిన్స్ ఉన్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, 1.51 million అవుతున్నాయో రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి కదా, ఇక్కడ 525 million 2.1 బిలియన్లో తీసేయండి. ఇంకా మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 1.5 బిలియన్. ఓకేనా ఫ్రెండ్స్, 1.5 బిలియన్ అయితే కాయిన్స్ అనేటివి ఉంటాయో వీటిని ఐసీఓస్ కానీ ఐడిఓస్ కానీ పెట్టరు. ఎందుకు పెట్టరు అని అంటే ఇది ప్యూర్లీ పబ్లిక్ డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్.
ఓకేనా ఫ్రెండ్స్. మీ డీసెంట్రలైజ్డ్ కాయిన్ అయినా కూడా కొన్నిటికి ఐసీఓ ఐడిఓస్ పెడతారు. ఐసీఓ ఐడిఓస్ ఏంటంటే ఐసీఓ అంటే ఇనీషియల్ కాయిన్ ఆఫరింగ్ అని అంటారు. అదేంటి అంటే మనకు ఈ కాయిన్ ఏదైతే ఈ బ్లాక్ చైన్ ఎట్లయితే మీరు లాంచ్ చేస్తున్నారో లాంచ్ చేయకముందు మనకు ఐసీఓస్ ఐడిఓస్ ద్వారా ఫ్రీ సేల్ అంటే లాంచ్ కాకముందే అమ్ముకుంటారు ఈ కాయిన్స్ని. ఈ కాయిన్స్ ఉన్నాయి కదా కొన్ని కాయిన్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు ఇచ్చుకుంటూ ఈ 1.5 మిలియన్ ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుందో ఈ 1.5 మిలియన్ బ్యాలెన్స్ల నుంచి వెళ్ళి 0.5 బిలియను లేకుంటే 1 బిలియను అట్లా మనకు ఫ్రీ సేల్ అనేది పెట్టి ఆఫ్టర్ మెయిన్ నెట్ తర్వాత మనకు అవి లాంచ్ చేస్తారు. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ను కూడా అన్నిటినీ ఫ్రీ సేల్ ద్వారా అమ్మేస్తారు వాళ్ళు. కాకపోతే మనకి కోర్ కాయిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఏవైతే ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇక్కడ ఈ సర్క్యులేటింగ్ సప్లైలో ఇప్పుడు 525 మిలియన్స్ కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా 525 మిలియన్స్ కాయిన్స్ ఉన్నాయి. మిగతా 1.5 బిలియన్ కాయిన్స్ని కేవలం మనమైతే ఈ మైనింగ్ అనేది ఎట్లా చేసినామో ఈ ఎయిర్ డ్రాప్ ద్వారా మనకు ఈ మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ తోటి మనం మైనింగ్ ఎట్లయితే చేసినామో రిమైనింగ్ 1.5 మిలియన్ కాయిన్స్ని 5 బిలియన్ కాయిన్స్ని కేవలం మైనింగ్ ద్వారానే ఈ సర్క్యులేటింగ్ సప్లైలకు యాడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ 2.1 బిలియన్ ఉంది. దీని నుంచి 525 మిలియన్స్ అర్థం చేసుకోండి. 525 మిలియన్స్ ఇళ్ళకి వచ్చినాయి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఒక నిమిషం ఫ్రెండ్స్. 1.5 బిలియన్. ఓకేనా. ఈ 1.5 బిలియన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. 1.5 బిలియన్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా. రిమైనింగ్ ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయి? ఇక్కడ 525 మిలియన్స్. ఈ మెయిన్ నెట్ లాంచ్ చేసిన తర్వాత కేవలం ఈ 525 మిలియన్స్ మాత్రమే సర్క్యులేటింగ్ సప్లైకి వస్తుంది. మిగతా ఈ 1.5 బిలియన్ కాయిన్స్ని ఏమైతే అంటే మనం ఎట్లా మైన్ చేసామో మెయిన్ నెట్ లాంచ్ కాకముందు మనం ఎట్లా ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ తోటి మైన్ చేసామో ఈ కాయిన్స్ని ఎట్లా మైన్ చేసామో తర్వాత మనకు పిఓడబ్ల్యూ ప్రూఫ్ ఆఫ్ వర్క్లా ప్లస్ పిఓఎస్లా ప్రూఫ్ ఆఫ్ స్టేక్లా ఈ కేవలం రెండు విధాలుగానే మైన్ చేయొచ్చు. ఈ మనం మైన్ చేసిన కాయిన్స్ని ఎప్పుడైతే మనకి ఎక్స్చేంజ్ అనేది లాంచ్ అవుతుందో ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఎక్స్చేంజ్ అనేది లాంచ్ అవుతుందో లాంచ్ అయిపోయిన తర్వాత ఇందులో ఎట్లయితే బీటీసీ లెక్క కోర్ కాయిన్ ఉంటుందో ఈ కోర్ కాయిన్ని మనం కొనాలా. 525 మిలియన్స్ ప్లస్ ఏ అయితే మైన్ చేయబడ్డ కాయిన్స్ ఉన్నాయో ఈ ఎక్స్చేంజ్లో మనం అమ్ముకోవాలా ప్లస్ లేదా కొనాలి. కాకపోతే అంటే ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న ఈ 1.5 బిలియన్స్ కాయిన్స్ని మనం సర్క్యులేటింగ్ సప్లైలో కేవలం మైనింగ్ ద్వారానే ఇందులోకి వస్తాయి. మైనింగ్ చేయడము ఇప్పుడు మనకి ఈజీగా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని వాళ్ళు మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేసి మనకు మైన్ చేసి వీళ్ళ పబ్లిసిటీ కోసం మనం మైన్ చేసి టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేసి డైలీ 3K హాష్ ఇచ్చుకుంటూ మనకు ఈ కాయిన్స్ ఇచ్చిండ్రు. కానీ మెయిన్ నెట్ లాంచ్ తర్వాత ఈ కాయిన్స్ని ఎర్న్ చేయడం చాలా అంటే చాలా కష్టం. పిఓడబ్ల్యూలో మైన్ చేయాలంటే ఎంత పెద్ద ఖర్చు అవుతుంది అని అంటే మనకు పవర్ కన్జప్షన్ కావాలా, ఎక్విప్మెంట్ కావాలా, రూమ్ కావాలి. ఇదంతా చాలా అంటే చాలా కష్టమైన పని. సరే ఓకే, మనకి ఈ కాయిన్కును మిగతా వేరే కాయిన్స్కి ఇప్పుడు డిఫరెంట్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది. లాంగ్ ఉన్నా పర్లేదు, మీరు చివరి దాకా చూడండి. క్రిప్టోకరెన్సీ రిలేటెడ్ టాపిక్స్ గురించి మీరు డెప్త్గా తెలుసుకోవాలి. ఏంటి అంటే యూట్యూబర్స్ అనేది షార్ట్ వీడియోస్ వ్యూవర్స్ కోసము సబ్స్క్రైబర్స్ కోసము మనం ఈ ఛానల్ రన్ చేయట్లేదు. మనం ఎవరికైతే న్యూస్ అనేది ఈ టాపిక్స్ అనేవి డీప్లీ తెలవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో ఐడిఓస్ అనేటివి పెట్టకుండా టోటల్ మైనింగ్కే ఏదైతే 525 మిలియన్స్ కాయిన్స్ అనేది మనకి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది 1.5 బిలియన్ కాయిన్స్ అనేది ప్యూర్లీ మనకు మైనింగ్ ద్వారానే మనకు స్టేకింగ్ ద్వారా లేదా మనకు పిఓడబ్ల్యూ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ద్వారా మనకు మైన్ చేసినప్పుడు కాయిన్స్కి 81 ఇయర్స్ వరకు ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడ్డది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, అయితే మీకు ప్రాజెక్ట్ చూపెడతా చూడండి. మనకేంటంటే ఇది ఇంత
ఎంత నిజాయితీగా మనకి, ఎంత ట్రాన్స్పరెన్సీగా, ఎంత కరెక్ట్గా మనకు ఈ కోర్ కాయిన్ ఉంది. మిగతా ప్రాజెక్టులు చూద్దాం. కాయినెక్స్ అనేది ఉంది కదా, ఈ కాయినెక్స్ కూడా నెక్స్ట్ ఇది చూడండి, ఇది కాయినెక్స్. ఈ కాయినెక్స్ని చూడండి, మనం ఇది కూడా మైనింగే, ఫ్రీ మైనింగ్, ₹1 కూడా పెట్టని అవసరం లేదు. ఈ కాయిన్ చూడండి, ఇక్కడ చూడండి ఏమున్నది, ప్రీసేల్ ఇన్ ద ఫ్రీ సెల్, పార్టిసిపేట్ ఇన్ ద ఫ్రీ సెల్, డౌన్లోడ్ వ్యాలెటెక్స్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ సెల్లా పార్టిసిపేట్ చేసుకోండి మీరు. ఇక్కడ ఫ్రీ సెల్లా దిస్ ఈజ్ నో వేస్టింగ్ పీరియడ్, ద కరెంట్ ఫ్రీ సెల్ రౌండ్ యూ కెన్ గెట్ సిఎన్ఎక్స్ నౌ ఫర్ 0.04 USDT, లిస్టింగ్ ప్రైస్ విల్ బీ 0.08 USD పర్ సిఎన్ఎక్స్. అంటే ఇప్పుడు 0.04కి మనకు దొరుకుతుంది. ఆఫ్టర్ లాంచ్ తర్వాత 0.08 ఈ సిఎన్ఎక్స్ అంటే కాయినెక్స్ రేట్ ఉంటుంది, కొనుక్కోండి అని అంటున్నారు. యాక్చువల్లీ ఇది మనకు మైన్ జరుగుతుంది చూడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు చూసినా గో టు యాప్లకు వెళ్దాము, క్లిక్ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మైన్ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మైన్ జరుగుతుంది. ఇక్కడ నాకు ఎన్ని కైన్స్ ఉన్నాయి, జస్ట్ నేను మొన్న నుంచే స్టార్ట్ చేసిన, మీ కింద తెలవడానికి ఇలాంటిది ఇట్లా చేద్దామని చేసిన. ఇది జెన్యూన్ కాబట్టి చేస్తున్నా. 1149 కైన్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒకకెళ్ళి మైనింగ్ జరుగుకుంటేనే దీంట్లో ఏ అయితే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీని మనకు ఏం చేస్తుంది, ఈ కాయినెక్స్ అనే ఈ కోర్ టీం వాళ్ళు మనకు ఫ్రీ సేల్ అనేది మనకు జరుపుతుండ్రు. అంటే ఐసిఓ అనేది మనకు పెడుతుండ్రు, ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్ అనేది ఇంట్లో పెడుతుండ్రు. అంటే దీన్ని డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటున్నాం. కాకపోతే ఇక్కడ మన కోర్ కాయిన్ అనేది అట్లా కొనట్లేదు. ఇక్కడ కోర్ కాయిన్ అనేది అట్లా కొనట్లేదు. రిమైనింగ్ ఇప్పుడు 525 మిలియన్స్ కాయిన్స్ అనేది సప్లై మనకు ఈ 2.1 బిలియన్లో ఇచ్చుకుంటూ మైనింగ్కి, ఆఫ్టర్ మెయిన్నెట్ లాంచ్ అయిన తర్వాత కూడా మనకు 1.51 బిలియన్ ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ను కూడా కేవలం ప్రూఫ్ ఆఫ్ స్టేక్ ద్వారా, ప్రూఫ్ ఆఫ్ వర్క్ ద్వారా మనకు ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ బ్యాలెన్స్ను కూడా మనం మైన్ చేసి సంపాదించిన కాయిన్స్ని మనం ఎప్పుడైతే మనకి ఎక్స్చేంజ్లో మనం అమ్ముకోవాలి. అంతే తప్పించి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ను కూడా మనకు ఫ్రీ సేలు, ఐసిఓస్, ఐడిఓస్ పెట్టి ఈ కోర్ చైన్ వాళ్ళు మన ఈ కోర్ మైనింగ్ అంటున్నాం కదా, ఈ కోర్ చైన్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కోర్ మైనింగ్ వాళ్ళు అమ్మట్లే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనది కొత్త ఛానల్ ఫ్రెండ్స్. క్రిప్టో రిలేటెడ్స్ కానీ ట్రేడింగ్ సంబంధించిన టాపిక్స్ కానీ మన ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఏదైనా ట్రూలీగా మనకు దీంట్లో ఎట్లా ట్రేడింగ్ ఎట్లా చేయాలా, మనకు రానున్న కాలంలో మనకు బైనాన్స్ కానీ సూపర్ ఎక్స్ కొత్త ఎక్స్చేంజ్ లాంచ్ చేసింది కదా, దాన్ని ఆ టోకన్స్ ఏ అవుతున్నాయో ఆ టోకన్స్ని కూడా మనం అన్లాక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సూపర్ ఎక్స్ ఉంది కదా, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. బైనాన్స్ కంటే కూడా చాలా స్మూత్గా ఉన్నది. ఇక్కడ చూడండి, మనకైతే ఏదైతే ఈ కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ ఎంత ఉన్నాయి, 63,241 వర్త్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి మనకు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఎంత ఉన్నాయి, ఒక 200 కాయిన్స్ ఉన్నాయి. నేను దీని మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఎవరికి రిఫరల్ చేయలేదు కూడా. జస్ట్ అట్లా నేను చిన్న వీడియో చేశాను, మనకు రిఫరల్స్ చేసుకున్నారు. ఈ కాయిన్స్ని కూడా మనము అన్లాక్ చేసే ప్రయత్నం చేద్దాం. అది లైవ్లో చేసుకుంటూ మీకు వీడియో అప్లోడ్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఏవైతే మనము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏవైతే మనం చిన్న మైనింగ్ అప్లికేషన్స్ గురించి కానీ, లేకుంటే ఏదన్నా ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ కానీ, లేకుంటే ఇట్లాంటి మనకు ఏదన్నా ఎక్స్చేంజెస్ కానీ లాంచ్ అయిపోయిన తర్వాత వాటిని మనం రిఫరల్ చేయడమే కాక వాటికి అన్లాక్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేకుంటే మైనింగ్ సంబంధించి ఏవైనా మైనింగ్ సంబంధించి నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తే దాని గురించి పూర్తిగా మనకి ఇట్లా మెయిన్ నెట్ లాంచ్ అయ్యి కాయిన్ అనేది ఒక ఎక్స్చేంజ్ లాంచ్ అయ్యేంత వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఒక ప్రాజెక్ట్ని చేసి నేను మధ్యలోనే వదిలిపెట్టా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మనకు ట్రూలీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ ఛానల్ ద్వారా మీకు అందజేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కోర్ అనేది ₹1 తీసుకోకుండా, ఎవరికి ₹1 ఇవ్వకుండా, ఒక సింపుల్ మీకు ఒక విషయం చెప్తా ఫ్రెండ్స్. కోర్ కాయిన్ అనేది మీరు మనకు ఈ కాయిన్స్ అనేటి ఎన్ని వేలతోటి లిస్ట్ చేస్తారు అని అడుగుతున్నారు కామెంట్లో. అయితే మనకి ఎట్లానంటే ఫ్రెండ్స్, మనకు ₹1 లాంచ్ చేసిన, ₹1 లాంచ్ చేసిన మనకు 5,200 కోట్లు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ₹1 ₹100 అంటే $1.3 తోటి లాంచ్ చేసినా కూడా 5,200 కోట్లు అవుతుంది.
అర్థం చేసుకోండి. ఇది అనేది $5 $10 లిస్ట్ అయితే కాదు, మినిమం $1 or $5 మధ్యలో లిస్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్ద ప్రాజెక్టు చిన్న క్యాలిక్యులేటివ్ చేసుకోవచ్చు. మీరు కూడా లెక్క చేసుకోండి. మనకు 52 కోట్ల కాయిన్స్ అనేది మైనింగ్కి ఇస్తున్నారు. ఆ మైనింగ్ ₹100 లిస్ట్ అయితే కూడా 5,200 కోట్లు అవుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది ఆషామాషి ప్రాజెక్ట్ కాదు, లైఫ్ చేంజ్ ప్రాజెక్ట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కాయినెక్స్ ఏదైతే ఈ కాయినెక్స్ ఉందో, ఏదైతే మనకు ఈ కాయినెక్స్ ఉందో ఇది మనకు ఫ్రీ సేల్. ఇది 10 బిలియన్స్ ఉంది దీని టోటల్ సప్లై. మనకి ఎట్లా మనకు మైనింగ్ ఇయ్యంగా కూడా మనకు వాళ్ళ దగ్గర ఏవైతే టోకన్స్ ఉన్నాయో, కాయిన్స్ ఉన్నాయో, ఇది సొంత బ్లాక్ చైన్ కలిగింది. ఇది ఈ కాయినెక్స్ అనేది ఇది మిగతా బ్యాలెన్స్ని ఫ్రీ సేల్గా అమ్ముతున్నారు. కానీ మన ప్రాజెక్ట్ అనేది అట్లా కాదు. కోర్ కాయిన్ చాలా అంటే చాలా ట్రూలీ ప్రాజెక్టు. రేపు క్రిప్టో కరెన్సీ మదర్ కాయిన్గా కాబోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇథీరియానికి పోటీ అంటే 100% కోర్ చైనే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మనకు ఎవరైనా కొత్త ఈ ఛానల్ చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.